నా వయసు 25 సంవత్సరాలు, పెళ్ళయింది. సెక్స్లో ఎటువంటి మూడ్ రావడం లేదు. నా భార్య నన్ను నపుంసకుడిగా జమ కట్టేసింది. ఎందుకని నాకు మూడ్ రావడం లేదు? నాకు మూడ్ వచ్చే మార్గం చెప్పండి. మూడు రావడం లేదు అంటే మాత్రం ముందు ఆవిడ మీద ఇంట్రెస్ట్ లేదనమాట. లేదా అతనిలో హోమోసెక్షువల్ ఫీలింగ్స్ ఉన్నాయి చెప్పట్లేదా? కొంతమంది మగవాళ్ళకి హోమోసెక్షువల్ ఫీలింగ్స్ ఉంటాయి. కొంతమంది మగవాళ్ళతో కలుస్తుంటారు కల్లా వాళ్ళకి మూడంతా మగవాళ్ళ మీద ఉంటుంది, ఆడవాళ్ళ మీద ఉండదు. అక్కడ కూడా రాదు. ఎంత అందమైన భార్య కూడా మూడు రాదు. ఈ విషయం చాలా మగవాళ్ళు చెప్పకుండా ఊరుకుంటారు. నాకు మూడు రాట్ల అంటారు. కానీ అసలు విషయం మాత్రం హోమోసెక్షువాలిటీ ఉంటుంది. లేదా ట్రాన్స్జెండర్ వాళ్ళకి ఈ మగాడి కింద నేను ఉండాలనుకోలేదు, నేను మగాడిగా ఉండేది ఆడదాన్ని మారాలనుకుంటుంటారు. కానీ బయట చెప్పలేదు, చస్తుంటారు. మానసిక సంఘర్షణ ఉంటుంది వాళ్ళలో. ట్రాన్స్జెండర్ ఫీలింగ్ అని ఉంటాయి, కానీ వాళ్ళు అక్కడ తెలుస్తుంటారు. వాళ్ళ హావభావాలు ఒక ఆడదానిలాగా నడవడం, ఆడదాన్ని మాట్లాడడం, ట్రాన్స్జెండర్ అంటే తెలిసిపోతుంది. వాళ్ళ వ్యవహారాలు కొద్దిగా తెలిసిపోతుంటాయి. ట్రాన్స్జెండర్ అయితే అంటే కొద్దిలాంటి వ్యవహారాలు కనబడుతుంటాయి. కానీ హోమోసెక్షువల్స్ అంత తేలిగ్గా పసిగడం కష్టం, వాళ్ళు చెప్తే తప్ప. లేదా వాళ్ళిద్దరూ ఎవరితోనైనా కలిసి మగాడితో ఉంటే చూడడం తప్ప చెప్పరు. కానీ చాలా చోట్ల కొన్ని చోట్ల ఏంటంటే హోమోసెక్షువల్స్ అటు ఆడవాళ్ళతో కూడా కాస్త చేస్తుంటారు. కానీ వాళ్ళ అసలు శృంగారం మగవాడితో ఉంటుంది. కానీ ఆడదాంతో మాత్రం కొద్దిగా రాజీ పడేట్టుగా అప్పుడు చేస్తుంటారు. అలాంటి మగవాళ్ళు కూడా ఉంటారు. 50% హోమోసెక్షువల్ మగవాళ్ళు అలాగే ఉంటారు. అటు ఆడవాళ్ళతో చేస్తుంటారు కొత్త, కానీ ఎక్కువ ఎంజాయ్మెంట్ మగవాడితో ఉంటుంది. ఇప్పుడు ఈ దాంట్లో హోమోసెక్షువల్ ఫీలింగ్స్ ఉండొచ్చు. నా మూడు రావట్లేదంటే అర్థం ఏంటి? ఆయన చెప్పట్లా సరిగ్గా. ఆయన సరిగ్గా మనం సైకో ఎనాలిసిస్ చేస్తే ఆయన అంతేగాని నా భార్య మీద మూడు రావట్లేదంటే అంత తేలిగ్గా మూడు రాకుండా ఉండదు. ఆయనకి తప్పకుండా మరి భార్య మీద రావచ్చు. ఇంకా అసలు సెక్షువల్ ఫీలింగ్స్ ఉన్నాయి కదా. అంతకుముందు పెళ్లి కాకముందు ఆయన అస్తమయం చేస్తుండేవాళ్ళు కదా. ఈ అస్తమయం చేసిన ఆ మనసులో ఆడదుందా, మగాడు ఉన్నాడా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ చెప్పకుండా ఊరికే నాకు ఇంట్రెస్ట్ కలగట్లా, నాకు మూడు రాట్లా, నాకు సెక్స్ ఏం లేదు అన్నారంటే మాత్రం అంత తేలిక కాదు. అదేంటో జనరల్గా మరి కౌన్సిలింగ్ చేసి సైకో ఎనాలిసిస్ చేసి అక్కడ చేయాల్సిందే. వేరే దీనికి మాత్రం తప్పకుండా మోస్ట్లీ దిస్ ఇస్ సైకలాజికల్ ప్రాబ్లం. ఆ సైకలాజికల్ ప్రాబ్లం మనం అనలైజ్ చేస్తే కానీ మనం చెప్పలేము. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, ఓపెన్గా మాట్లాడాలి, ఉన్నదని చెప్పాలి. అంతేగాని మూడు రాట్ల అనేది కరెక్ట్ కాదు. తప్పుడు చెప్పి చేస్తే తప్ప ఆ సమస్య పరిష్కారం కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.